కోరుకుంటున్నాడు దేవుడు. ఆ సందులో నిలబడాలంటున్నాడు. రోషగాడై అక్కడ నిలబడాలంటాడు. ఇప్పుడు ఎవడైనా వస్తే బాణం ఎవరి మీద గురి పెడతాడు? నిలబడినోడి మీదే పెడతాడు. ఇప్పుడు వాడు ఈ నిలబడినటువంటి వాడు శత్రువు లోపలికి రావాలంటే ఇతన్ని జయించి రావాలి కదా. నాకెందుకు వచ్చిన గోళ్ళనే వాడే కానీ ఆ సందులో నిలబడమంటే నిలబడట్లా. బిర్యానీ మాత్రం తింటాడు. ఏమనుకోమాకండి. అక్కడ కష్టపడడానికి ఎవడో నిలబడట్లేదు, పడిపోవడమే. చూడండి ప్రియులారా, శత్రువు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడేటువంటి వాడు ఒక్కడే. అతడు దైవజనుడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మన దేశంలో మనం అందరం మన భార్య పిల్లలతో కాపురం చేసుకొని రోజు కొన్ని లక్షల మంది పుడుతున్నారు భారతదేశంలో కదా. పుడుతున్నారు కదా. పుడుతున్నప్పుడు సత్యుడు చస్తున్నాడు.